రేపు గురువారం రోజున మర్చిపోకుండా 6 నుండి 7 గంటల మధ్యలో అండి తులసి మొక్క దగ్గర ఇది ఒక్కటి పెట్టి చూడండి. ఎంత పేదరికంలో ఉన్నా సరే మీరు కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే తులసి మొక్క దగ్గర ఈ చిన్న పనిని ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూసి ఆశ్చర్యపోతారు. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక తులసి మొక్క అందరి ఇళ్లలో ఉంటుంది. తులసి మొక్క అంటేనే లక్ష్మీదేవి రూపంగా భావించుకొని మనం ఏంటంటే కనుక పూజలు చేస్తూ ఉంటాం. అలానే కాకుండా తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందని కూడా మనం భావించుకుంటూ ఉంటాము. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా తులసి మొక్క ఎలాగైతే వివరిస్తూ ఉంటుందో అంటే ఇలా ఏంటంటే కనుకనండి కొంతమంది ఇళ్లలో ఏంటంటే తులసి మొక్క ఎలా పెడతామో అలాగే ఉంటుందన్నమాట. కొంతమంది ఇళ్లలో ఏంటంటే తులసి మొక్క ఎలా పెడతామో అలా ఎదుగుతూ ఉంటుంది, చాలా గుబురుగా వస్తూ ఉంటుంది. తులసమ్మ ఎలాగైతే గుబురుగా అంటే ఇలా వెరుస్తూ ఉంటుందో ఆ ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, అక్కడే ఉందని అర్థం అనమాట. అదే మీ ఇంట్లో ఏంటంటే పెట్టినట్టే ఉందనుకోండి, మీ ఇంట్లో ఏంటంటే లక్ష్మీదేవి లేదని అర్థం అనమాట. కొంతమంది ఇళ్లలో ఏంటంటే తులసి మొక్క పెట్టగానే అది నిద్రిస్తుంది అనమాట. నిద్రించడం అంటే మరణించడం అండి. ఇలా ఏంటంటే కనుక అలా నిద్రిస్తే ఇంటి లోపట కావచ్చు, ఇంటికి కావచ్చు దరిద్రం పట్టి పీడిస్తుందని అర్థం. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవండి మనందరికీ తెలిసే ఉంటాయి. వాటిని మనం ఏంటంటే కనుక చక్కగా ఆ దరిద్రాన్ని తీసేసుకోవటం, దైవాన్ని మనం అనుగ్రహం కలిగేలాగా మనం పూజలు ఇలాంటివి చేసుకోవటం, అలానే కాకుండా మన ఇంటికి అప్పుడప్పుడు దిష్టి తీయటం, ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే మనకు మంచి ఫలితాలు రావటంతో పాటు మన జీవితం కూడా మారిపోతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రేపు గురువారం కదా, గురువారం రోజున తులసి మొక్క దగ్గర ఇదొక్కటి పెట్టడం వల్ల అండి మన పేదరికం అనేది పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. లైఫ్లో మనం ఎదగగలుగుతాం. చాలామంది కూడా ఏంటంటే మేము లైఫ్లో ఎదగలేకపోతున్నాం, చాలా బాధలు కలుగుతున్నాయండి, చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మాకైతే ఏం చేయాలో అర్థం కాదు, మా ఇరుగువారు పొరుగువారు అందరూ ఎదుగుతారండి, బాగున్నారు అందరూ, మేము మాత్రం బాలేము, మేము వాళ్ళకంటే ముందు వచ్చాము, ఇక్కడే ఉంటున్నాం, ఇన్ని రోజుల నుంచి ఇక్కడే మేము బ్రతుకుతున్నాం, అందరం కలిసే ఉంటాం, చాలా చక్కగా ఉంటాం, అయినప్పుడు కూడా మాలో ఎలాంటి ఎదుగుదల అయితే లేదండి, ఎందుకు మాకే ఇలా జరుగుతుంది, అసలు మాకే ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టుగా ఏంటంటే కొన్నిసార్లు మనము బాధపడిపోతూ ఉంటాం కదండి. అలా బాధపడిపోకుండా ఏంటంటే గనక కొన్ని నియమాలను ఆచరించండి, కొన్ని పరిహారాలను చేసేసుకోండి, మీ జీవితమే మారిపోతుంది. ప్రతి దానికి కూడా ఏంటంటే గనక డబ్బుని ఖర్చు పెట్టి పరిహారం చేసే కన్నా డబ్బుని ఖర్చు పెట్టకుండా పరిహారం చేసుకుంటాం కదా, అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. కొంచెం లేటుగా ఇస్తుందండి, వెంటనే మీకు ఆ పరిహారం సిద్ధిస్తుంది, అది మీకు ఉపయోగపడుతుందని కాదు. కొంతమంది తలరాతండి ఏంటంటే గనక చిన్న పరిహారం చేసుకున్న వారికి ఏంటంటే గనక దిశ తిరుగుతుంది. కొంతమంది ఏది చేసుకున్నా కానీ వాళ్ళకి కలిసి రాదు, ఎందుకంటే పూర్వకర్మ శాపాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇలా ఎన్ని ఉంటాయంటే కనుక జీవితం అన్న తర్వాత చాలా ఉంటాయి. అలా ఏంటంటే కనుక అవన్నీ కూడా మనకు దశల వారీగా తొలగిపోతూ ఉండాలి, అవన్నీ కూడా వెళ్ళిపోతేనే మనకి ఇలాంటివనేవి ఉపయోగపడతాయి. అలానే మనం డబ్బులు ఇచ్చి ఏదైనా పని చేయించుకుంటే అది ఎన్ని రోజులు ఉంటుందండి, కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మన లైఫ్ అనేది అలాగే సాగుతూ ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మీ ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి ఉండాలంటే మీరు గురువారం పూట కానీ శుక్రవారం పూట కానీ ఏం చేయండి అంటే ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి, తీసేసుకుని అందులో చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపు, అలానే కాకుండా గంధము, అలానే అత్తరండి, అత్తర్నే తీసుకోవాలి, మిగతాది మీరు ఏది తీసుకోకూడదు, అత్తరు తీసుకుంటేనే చాలా మంచిది, ఎందుకంటే అది మంచి వాసన కలుగుంటుందన్నమాట. ఇవి తీసేసుకున్న తర్వాత నీళ్ళల్లో కలిపేసి తులసి మొక్క మీద కొంచెం చిలకరించండి, మరి ఎక్కువగా చల్లకండి, చిలకరించండి. కలిపిన మిశ్రమం అంతా కూడా ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పోసేయండి. చిటికెడ తీసుకోండి, ఎక్కువగా తీసుకోకండి, అత్తరంటే ఎక్కువగా తీసుకోకండి, 2-3 చుక్కలు, ఒక్క చుక్కకి ఏంటంటే కనుక మస్తు వాసన వస్తూ ఉంటుందన్నమాట. అది అలా మీరేంటంటే ఒక 2-3 చుక్కలు తీసేసుకొని చల్లేసుకోండి, సరిపోతుంది. అలానే ఇలా ఈ విధంగా నీటిని సమర్పించడం వల్ల ఏమవుతుందంటే కనుక తులసమ్మ సంతోషిస్తుంది. తులసమ్మ అంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట. చాలా మంచిదండి. మీరు ఇది గురువారం పూట చేసుకోవచ్చు, శుక్రవారం పూట చేయొచ్చు, మిగతా వారాల్లో చేయకూడదంటే చేయకూడదు. కాబట్టి శుక్రవారం, గురువారం ఈ విధంగా ఆచరించేసుకోండి. చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆమె యొక్క కటాక్షం కూడా మీకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ముందే చెప్పాం కదా, ఎదగాలి, లైఫ్లో బాగుండాలి, కుబేరులాగా మారాలి, ధనం రావాలి, ఇబ్బందులు ఉండకూడదు, కొన్ని కష్టాల నుంచి మేము బయటపడాలి, ముఖ్యంగా దైవానుగ్రహం ఉండాలి. మనకు ఏది ఉన్నా లేకపోయినా ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, సంపాదన చాలా వరకు కూడా అండి మనకు తగ్గదనమాట, పెరుగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి సంపాదన అనేది తగ్గిపోతుంది. మనం చాలా కష్టాలు పడాల్సిన పని అనేది ఉంటుందన్నమాట. చాలా కష్టపడుతూ ఉంటాం, అయినప్పుడు కూడా చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఎంత కష్టపడతామంటే కనుక రెక్కలు ముక్కలు అయ్యేలాగా కష్టపడతాం, అయినప్పుడు కూడా మన కష్టాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. లైఫ్లో ఎదగలేకపోతాం, ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే లైఫ్ అంతా కూడా ఇంకా దుఃఖంతోనే నిండిపోయి ఉంటుంది కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే గురువారం పూట ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయం. ఎందుకు ఈ సమయం అని మీరు అనవచ్చు. ఈ సమయంలో ఏంటంటే భూమి మీద లక్ష్మీ
లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందన్నమాట. భూమి మీద లక్ష్మీదేవి ఒక్కరే కాదు, చాలామంది దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు. నార్మల్గా ఈ సమయం సంధ్యా సమయం కాబట్టి భూమి మీద ఏంటంటే కనుక దేవతలు తిరిగే సమయంగా పరిగణిస్తారు. మరి దేవతలు తిరిగే సమయాలలో ఇలాంటి పనులు చేసుకోవటం వల్ల మనం కుబేరులాగా మారిపోవచ్చు. అలానే కాకుండా మన కష్టాలను తీసేసుకోవచ్చండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక భూమి మీద దేవతలు సంచరించే సమయం అంటే చీకటి పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఏంటంటే కనుక ఆ యొక్క దేవతలు వెళ్ళేటప్పుడు వాళ్ళ కోసం మనం ఏదైనా చిన్న పని చేసినా వాళ్ళు మనల్ని అనుగ్రహించి వెళతారు, ఆగ్రహించి కాదు. కాబట్టి ఏంటంటే కనుక వాళ్ళ అనుగ్రహం కలగాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాలని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే రేపు గురువారం పూట మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో ఉండే పసుపే మీరు కంప్లీట్గా ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండేదే తీసుకోండి. వంటల్లో వాడే పసుపు తీసుకుని ఏం కాదండి, మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. అలా పసుపుని తీసేసుకొని ఒక చిన్న సైజు గోలీ సైజ్ అంతా మీరు ముద్దని కలుపుకోండి. అంటే నీళ్ళతో కలపండి, రోజ్ వాటర్తో కలపండి, ఎలాగైనా సరే కలపండి, కానీ మంచి నీటితో కలుపుకోండి. మనం ఎంగిలి చేసే నీళ్లు కాకుండా మనం ఎంగిలి చేయకుండా అప్పటికప్పుడు తెచ్చుకుంటాం కదా, ఆ నీటితో కలపొచ్చు. కుళాయి నీళ్ళతో కూడానైనా సరే. ఇలా చిన్న ముద్ద అండి, చాలా చిన్న గోలి ఉంటుంది కదా పిల్లలు ఆడుకునే గోళీలు, ఇలాంటివి చిన్నది, చాలా చిన్నది కలపండి. కలిపిన తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక మీరు ఆ యొక్క పసుపు ముద్దని చేతిలో పట్టుకోండి. మీరు అనుకోవచ్చు పసుపు ముద్దతో కుబేరులు అయిపోతారండి అంటే కనుక ఖచ్చితంగా అవుతారు. ఇలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏంటంటేనండి, నార్మల్గా పసుపు ముద్దకు అతీత శక్తి ఉంటుంది. పసుపు కూడా లక్ష్మీదేవి రూపమే కదా, మరి తులసమ్మ కూడా లక్ష్మీదేవి రూపమే కదండి. ఆమె రూపంగానే మనం భావించుకుని పూజలు చేస్తూ ఉంటాం. పసుపు కూడా మంగళకరమైనది, శుభకరమైనది. శుభాలను మాసమే ఏంటంటే కనుక సూచిస్తుంది. శుభాలను మాత్రమే జరిగేలాగా చెయ్యటానికి పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఏదైనా శుభకార్యం చేసినా ఏది చేసుకున్నా మనం పసుపు లేనిది చెయ్యమండి. అందుకే ఇలా మీరు చిన్న సైజులో ఉండే అంటే పసుపు ముద్దని చేసుకున్న తర్వాత మనకు మంచి జరగాలి, మనం ఎదగాలి, లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి, మన కష్టాలను తొలగించుకోవాలి, మనకేంటంటే కనుక కుబేర యోగం కలగాలి. అందుకే మీరు ఇలా పసుపు ముద్దని కలిపిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఇది వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలంటూ ఏమీ లేదు, ఎవరైనా చేయొచ్చు. సాయంత్రం పూట మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, చెయ్యండి. ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు. ఇలా కలిపేసిన తర్వాత ఆ ముద్దని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పెట్టండి. పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి, చేసేటప్పుడు కూడా చక్కగా సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకుని తులసి మొక్క మొదట్లో ఏంటంటే కనుక మధ్యలో కాకుండా ఒక సైడ్కు పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుకనండి మీరు సంకల్పం చెప్పిన తర్వాత ఇంకా వదిలేయండి. మీరు ఈరోజు సాయంత్రం 6 గంటలకు పెట్టినా లేదంటే కనుక 7 గంటల లోపు పెట్టుకున్నా మళ్ళీ శుక్రవారం రోజు అదే సమయానికి తీయండి. తీసిన తర్వాత ఆ యొక్క పసుపు ముద్దని మీరు ఏం చేయనంటే కనుకనండి చక్కగా ఆ పసుపు ముద్దని తీసిన తర్వాత దాన్ని ఏంటంటే కొంచెం మట్టిగా ఉంటుంది, అలానే కాకుండా కొంచెం పచ్చిగానే ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకోండి, వదిలేయండి. ఇంకా దాన్ని మీరు ఏం చేయకండి, అలాగే ఉంచండి. అది ఎన్ని రోజులైతే మీ పూజ గదిలో ఉంటుందో అన్ని రోజులండి మీకు విపరీతమైన రాజయోగం పడుతుంది. ఎలా అండి, దీనివల్లనే మాకు పడుతుందా అండి అంటే కనుక అవునండి, దానివల్ల మీకు రాజయోగం పడుతుంది. మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు, చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోగలుగుతారండి. కాబట్టి ఏంటంటే మీ పూజ గదిలో పెట్టుకోండి. దానికి కూడా కొంచెం కుంకుమ పసుపు పోస్తూ ఉండండి, పూజిస్తూ ఉండండి. ఇదేంటంటే కనీసం మన ఇళ్ళల్లో ఏంటంటే 41 రోజులు పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత దాన్ని తీసేసి నీళ్ళల్లో కలిపి మళ్ళీ మనం ఆ నీళ్ళని ఏంటంటే కనుక తొక్కకుండా ఒక మందార చెట్టుకో కానీ లేదంటే వేప చెట్టుకో కానీ లేకపోతే మనం దేవతా వృక్షాలుగా భావించే చెట్లకు పోసుకోవాలి. మరి తులసి మొక్క మొదట్లో పోయకూడదా అంటే కనుక ఆ మొక్క మొదట్లో పోయకూడదు. వేరే మొక్క మొదట్లో 41 రోజులు దాటిపోయిన తర్వాత 41 రోజుల తర్వాత పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక కొంచెం అంటే ఇలా పగిలిపోతుంది కదా, పసుపు అంటే పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత పగిలిపోయినప్పుడు తీసేసి మనం ఏంటంటే కనుక నీళ్ళల్లో కలిపి చెట్లకు పోసేసుకుంటే సరిపోతుందండి. మంచి ఫలితాన్ని చూస్తాము. ఇలా పూజించినందుకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుంది, ధనం వస్తుంది, మనం ఎదగగలుగుతాం, లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాము. లేదు 41 రోజుల తర్వాత కూడా మేము ఇలాగే పెట్టుకుంటాం, మా పూజ గదిలో ఉండాలి అనుకుంటే అలాగే పెట్టుకోండి, ఏం కాదు. కానీ కింద పెట్టకండి, ఆకు మీద కానీ ప్లేట్ మీద కానీ పెట్టాలి. డైరెక్ట్గా కింద పెట్టి పూజించకూడదు. ఎందుకంటే తులసి మొక్క పవిత్ర మొక్క, అక్కడ పెట్టి మనము ఉంచాం కాబట్టి దాన్ని మళ్ళీ తీసుకుంటాం, అది లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. అందుకే ఈ విధంగా పెట్టేసి ఇంకా మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని వదిలేసుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈ విధంగా ఆచరణ చేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుందండి, మీరే ఆశ్చర్యపోతారు. పసుపుతో ఈ విధంగా పరిహారం చేసి కొంత లక్షల్లో కూడా ఫలితాలను పొందారని మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. అద్భుతమైన పరిహారం. మీరు ఎప్పుడు చేసిన ఫలితం ఉండదు, కాకపోతే 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతమే ఈ యొక్క సమయమే ఏంటంటే కనుక మీకు అనుకూలిస్తుంది. ఈ సమయంలోనే మీకు ఫలితం తెచ్చిపెట్టే పరిహారం అనమాట. మరి ఆ సమయాలలోనే మీరు ఆచరించేసుకోండి. ఇక ఈ విధంగా చేసేసుకొని మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది కలుగుతుంది అనమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి తులసి మొక్కకు మనం అప్పుడప్పుడు ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుతూ ఉండాలి. కొంచెం ఏంటంటే కనుక అత్తర్ని కలుపు చల్లుతూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి
అనుగ్రహిస్తుందండి. మనకు అనుగ్రహం అనేది కలుగుతుందనమాట. తులసి మొక్క దగ్గర మనం ఎప్పుడు కూడా అండి ఏదైనా బాధ ఉంది, ఇబ్బంది ఉంది, ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్తున్నాం, అవి తీరటం లేదు. చాలా వరకు కూడా మాకేంటంటే గనక నష్టాలే అండి, కష్టాలే అండి అనుకుంటారు కదా! ఏదైనా పని కోసం వెళ్తే కొంతమంది అండి పాపం ఏంటంటే గనక మనం చూస్తూ ఉంటాం. మనలో కూడా జరుగుతుందండి. ముఖ్యమైన పనుల కోసం ఏంటంటే మనం బయటికి వెళుతూ ఉంటాం. అంటే పెద్ద పెద్ద పనుల కోసం, ముఖ్యమైన పనుల కోసం, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన అంటే పనుల కోసం, ఇలాంటి పనుల కోసం మనం బయటికి వెళ్తూ ఉంటాం కదా! వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే గనకనండి, వెళ్ళేటప్పుడు బానే వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఆ పనులు ఏంటంటే జరగవు. ఈరోజు మనం ఏదైనా ఒక అంటే అమౌంట్ని తెచ్చుకోవాలని వెళ్తామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇవ్వకుండా ఏంటంటే ఇబ్బంది పెడతారు. అలా ఏంటంటే చాలా బాధ కలుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఇదే రోజని కాదు, మీరు ఏ రోజు బయటికి వెళ్ళినా సరే డబ్బుల కోసం కావచ్చు, లేదంటే మిగతా మీ పర్సనల్ పనుల కోసం మీరు బయటికి వెళ్తూ ఉంటారు కదా! అలా వెళ్ళే సమయాలలో ఏం చేయండి, తులసి మొక్క దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేసి నమస్కారం చేసుకొని, అమ్మా మేము ఈ పని కోసం వెళ్తున్నాం తల్లి, వెళ్ళొస్తామమ్మా, ఆ పని జరిగేలాగా చూడమ్మా అనేసి మనం వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు మీరు ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో మట్టి ఉంటుంది కదా, అది తీసుకొని మీరు బొట్టుగా ధరించండి. అది ధరించడం వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. అంటే ఆ తల్లి సాక్షాత్తు మన తోడు వస్తుంది. మనకేంటంటే కనుక తోడు నీళ్ళలాగా ఉంటుంది. మనకు జరగని పని కూడా జరిపిస్తుంది. మనకు ఏంటంటే మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అందుకే మీరేంటంటే వెళ్ళేటప్పుడు తులసి మొక్క మొదట్లో నుంచి కొంచెం మట్టిని తీసుకోండి. మట్టి కాబట్టి మనం పెట్టుకుంటే అది పెట్టుకున్నట్టు ఏం అనిపించదండి మనకు. అంత చాలామంది కూడా మట్టిని పెట్టుకోవాలా అన్నట్టుగా ఉంటుంది, కానీ మట్టి అనుకోకండి, అది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ప్రతి దినము కూడా అదేంటంటే కనుక పవిత్రతను అందులో ఉంటుంది. అది పవిత్రతను సంచరించుకొని ఉంటుంది. అలానే కాకుండా నిత్యంగా మనం ఏంటంటే పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి తులసి మొక్కలో ఉండే మట్టి అంటే తులసి గద్దెలో ఉండే మట్టి చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా మట్టి తీసుకొని నుదుటి భాగం కానీ కంఠం దగ్గర కానీ మీరు ధరించి వెళ్ళటం వల్ల, వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తామని చెప్పటం వల్ల ఓం లక్ష్మీదేవాయ నమః లేదంటే ఓం తులసాయ నమః ఇలా అనుకుంటూ గనక మీరు మంచి పనుల కోసం వెళితే మీదక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. కావాలంటే చిన్నగా మీరు అబ్జర్వ్ చేసేసుకోండి, అర్థమైపోతుందన్నమాట. ఎంత మంచి ఫలితం ఉంటుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు. ఒకసారి చేసుకోండి, మనకు తెలిసిపోతుంది. ఒక 2 సార్లు చేస్తామనుకోండి, మనకు మంచిగా అనిపించింది అనుకోండి, 3వ సారి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే చేసుకుంటాం. అలాంటి పరిహారాలు అనమాట అండి ఇవన్నీ కూడా. ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు కావచ్చు, మన మునులు కావచ్చు, అలానే కాకుండా మన పెద్దవారు ఎక్కువగా ఆచరించడం అనమాట. ఎక్కువగా అంటే చేసుకున్నవి, సాధువులు కూడా అధికంగా ఆచరించేవి, అంటే సిద్ధులు చేసుకున్న ఉపాయాలన్నమాట ఇవన్నీ కూడా. వాళ్ళు స్వతహాగా చేసుకొని వాళ్ళకు జరిగిన తర్వాతే వీళ్ళు ఏంటంటే కనుక శాస్త్రాల్లో రూపొందించడం జరిగిందనమాట. అందుకే మరి మీరు కూడా ఇలాంటివి ఆచరించుకోండి. మీకుండే ఇబ్బందులతో పాటు బాధల్ని పోగొట్టుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అంటే కలిగించుకొని మీ జీవితాన్ని మీరే మీ చేతులతో మార్చుకోండి ఇంకా.